సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అగైన్ మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ ఎందుకు వస్తున్నాయి అంటే, సో మా ఫ్యామిలీ అయితే వచ్చిందనమాట, మమ్మీ మా తమ్ముడు. సో మమ్మీ మా తమ్ముడితో పాటు మా అక్క కూడా జాయిన్ అయిపోయింది. సో టూర్స్కి సో అటు ఇటు టైం స్పెండ్ చేస్తున్నాం అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మేఘనా బిర్యానీకి అయితే వెళ్ళిపోయినాము. సో ఇప్పుడైతే కార్నర్ హౌస్, మా తమ్మునికి చాలా ఇష్టం కార్నర్ హౌస్ అంటే. సో మా తమ్మునికి ఒకసారి టేస్ట్ చేపిద్దాం అనేసి ఇటుకి అయితే తీసుకొని వచ్చేసిన ఇంద్రనగర్ కార్నర్ హౌస్కి. సో లోపలికి పోయి టేస్ట్ అయితే చేసేసాము. లోపల ఎట్లుందో ఎవరికి ఏం తెలియదు, నాకు ఒక్కని తప్ప, ఎందుకంటే వీడియోలో అయితే పెట్టేసిన. సో వీళ్ళిద్దరికి అయితే ఇప్పుడు తీసుకోబోతున్నాం, మా ముగ్గురికి, మా తమ్మునికి, మమ్మీకి, అక్కకి. సో వాళ్ళకి కూడా తెలియదు లోపల ఎట్లుంటుందో, ఒకసారి చూపించేద్దాం లోపల. సో ఇదేనమాట ఎంట్రన్స్. సో ఇది లోపలికి వెళ్ళిపోతున్నాము. సో ఇది ఎంట్రన్స్ అనమాట. సో ఎంత పబ్లిక్ అనమాట. సో లైన్లో ఉండాలి. ఎందుకో ఇవాళ చాలా ఫ్రీ ఉంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే చాలా ఫుల్ ఉంది అనమాట. సో ఇది కార్నర్ హౌస్ అనమాట. సో ఈ నుంచి లైన్ ఉంటుంది అనమాట. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఫుల్ లైన్ ఉండే. సో ఇదంతా సీటింగ్ ఏరియా అనమాట. బాగా లోపల చూపి, ఇదంతా సీటింగ్ ఏరియా. లోపల సీటింగ్ ఏరియా ఉంటుంది. ఇదంతా సీటింగ్ ఏరియా అనమాట. సో మా తమ్ముంది డ్రీమ్ ఏంటంటే బాడీ బిల్డింగ్ కొట్టిన తర్వాత ఇవన్నీ తిందామనేసి వచ్చిండు. సో అది కూడా సీటింగ్ ఏరియా, అది కూడా చూపిరా. సో ఇదన్నమాట. సో వచ్చేసి మా పోయి లైన్లో నిలబడాలి. లైన్లో నిలబడాలి, పోవద్దు డైరెక్ట్. అందరు నిలబడాలి. ఓకేమో చెప్తుంది, ఏందక్క మళ్ళీ తినలే అంటే. అది తిన్న తర్వాత ఎవరైనా తింటారు అనమాట. ఎందుకంటే అది మొత్తం డ్రై ఫ్రూట్స్ తోటి, కాజు అవన్నీ ఉంటాయి, చాక్లెట్లు ఉంటాయి. సో అక్కకి అయితే చాక్లెట్ ఇష్టమని నాకు తెలుస్తుంది. క్రేవ్స్ అయితే వస్తుంది. సో అటైతే తీసుకొని, సో అక్కకి అది చాక్లెట్ చేపిస్తే అప్పుడు చూపిస్తాము. క్రేవింగ్స్ అయితే ఇట్లా వస్తాయి అనమాట చాక్లెట్ చూస్తుంటే. చూద్దాం. సో మా తమ్ముడు అయితే దగ్గర చాక్లెట్ అయితే ఆర్డర్ చేసిండు. స్కాన్ అయితే చేసిండు. ఎంత పడుతుండో 500 అవుతుంది. టోకెన్ నెంబర్ అయితే తీసుకున్నాం అనమాట. దీనికి కూడా లైన్ ఇప్పుడు తీసుకోవాలంటే, ఎందుకంటే అంతా పబ్లిక్ ఉంటారు అనమాట. డెడ్ బై చాక్లెట్ అనమాట. సో డెడ్ బై చాక్లెట్ అయితే అయిపోయింది. మావాళ్ళు ఇంత బిజీ ఉన్నాం, ఫోన్ మాట్లాడుతున్నాం. కింద పడేసట్టే కొడుతుండు. పోతా మావాడు బిజీ ఉన్నాడు. చూసిన టీషర్ట్ రైట్ రై. మన వాళ్ళు ఎడ కూర్చురో తెలియదు. ఇక్కడ కూర్చుంటామని చెప్పారు రైట్ సైడ్లో. ఇక్కడ కూర్చురు మన వాళ్ళు. సో బాగా ఎట్లుందిరా కార్నర్ హౌస్? మంచిగా ఉన్నది, సూపర్ ఉన్నది. ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అని తెలియదు కానీ చాక్లెట్ మాత్రం చాలా రిచ్ టేస్ట్ ఉన్నది. ఇంకా ఐస్ క్రీమ్ వేసిండు, పల్లీలు వేసిండు, కేక్ మీదికని చాక్లెట్ సిరప్. సో ఆఫ్టర్ జిమ్ అయిపోయిన ఫస్ట్ టైం 1 year నుంచి ఇదే స్వీట్ క్రేవింగ్. ఫస్ట్ టైం తింటున్నావా? అది కూడా బెంగళూరు వచ్చి తింటున్నావా రా నీ కాంపిటీషన్ అయిపోయాక? అనుకున్నా ఈ డెడ్ బై చాక్లెట్ తినాలని. మన హైదరాబాద్లో ఆర్గానిక్ క్రీమరీ కూడా ఉంది, అక్కడ తినలే. కానీ ఇక్కడ తిందామని చెప్పి ఇక్కడనే వచ్చి తిన్నా. సో అక్క రివ్యూ అడుగుదాం ఎట్లుంది. అక్క నీ రివ్యూ ఎట్లుంది అక్క? బాగుంది, చాలా టేస్ట్ ఎట్లుంది? సూపర్ ఉంది. నేను ఫస్ట్ టైం తింటున్నా యాక్చువల్లీ. ఇప్పటిదాకా తినలేదు చాక్లెట్? తిన్నా కానీ నేను ఐస్ క్రీమ్స్ స్వీట్స్ తిన్నా కదా, సో ఇది బాగుంది. ఓకే. మమ్మీ కూడా రివ్యూ అడుగుదాం. మమ్మీ అయితే అసలు ఏం తినదు ఇట్లాంటివి. ఎట్లుంది మమ్మీ? బాగుంది రవి. అందులో నాకు వాల్నట్స్ బాగా నచ్చింది. ఐస్ క్రీము స్వీట్ అంత స్వీట్ లేదు, మంచిగా ఉన్నది. మళ్ళీ ఇండియా వెళ్ళిపో మరి హైదరాబాద్ కదా. నా భర్త నిలబెట్టాలి, నా పిల్లలు నిలబెట్టాలి, నా ఇల్లు ఏం కావాలి.
తీసుకొచ్చేసి మంచిగా ఉన్నట్టు ఇప్పుడు ఇందాక బిర్యానీ ఈడ మంచిగా కూడా ఉన్నాడు. ఇల్లు కడతా నన్ను అదే అంటున్నా కాయ సెటిల్ అయిపోదామన్నా కడదాం ఇల్లు కడదాం కట్టాలా నన్ను మంచిగా జాబ్ రాని నీకు అందరం సాధిస్తాము ఈడొక ప్లాట్ కొనుక్కొని కడదాం. బాయ్ చెప్పు బాయ్. బాయ్ చెప్పు ఫుడ్ తినేటప్పుడు ఫుడ్ మీదనే కాన్సన్ట్రేషన్ ఇదనమాట రెడ్ బై చాక్లెట్ అనేది కాక బాయ్ చెప్పేసా. బాయ్. సో గైస్ వీడియోని ఇప్పటిదాకా కొత్తగా చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉట్టి లైక్ కాదు సబ్స్క్రైబ్ కూడా చేయాలి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి రెడ్ బై చాక్లెట్ ఫ్రీ. బెంగళూరుకి వస్తే నేనే నారే ట్రీట్. బెంగళూరుకి వచ్చి ఈ వీడియో చూపిస్తే నేను ఎక్కడున్నా మీకు నేను రెడ్ బై చాక్లెట్ అయితే ఇప్పిస్తాను.